నమస్తే. మనము మన విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆయన 15 టాపిక్స్ 3 ప్రకరణాలుగా చెప్పారు. మొట్టమొదటిదేమో వివేక పంచకం చెప్తూ దాంట్లో అసలు తత్వం అంటే ఏంటి, పంచభూతాలు ఏంటి, ఆ తర్వాత పంచకోశాలు ఏంటి, తర్వాత అసలు ద్వైతం, భగవంతుడు ఈశ్వర సృష్టిన జీవ సృష్టిన అనే ద్వైత ప్రకరణం ఒకటి, తర్వాత 5వది వచ్చేమో మొత్తం అసలు మహావాక్యాలంటే ఏంటి అనే. మహావాక్యాలంటే ఏం లేదు, మొత్తం అహం బ్రహ్మాస్మి అంటున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి అర్థాలు అన్నీ చెప్పి టోటల్గా ఆ టాపిక్లో చెప్పిన తత్వం ఏంటంటే ఉన్నదంతా పరమాత్మ భావనే, పరమాత్మ తత్వమే. దాంట్లో నుంచి మన వివేకాన్ని ఉపయోగించి పరమాత్మ తత్వం కానిదన్నీ కూడా విశేషాల కిందకు వస్తాయి కాబట్టి పరమాత్మ తత్వ భావం ఒకటే ఉన్నదనేటువంటి విషయాన్ని మన జ్ఞానంతో అంటే చిత్తుతోటి గ్రహించడమేనని చెప్పారు. ఈ చిత్ అంటే రెండోది వచ్చి ఇప్పుడు దాని దీప ప్రకరణం అంటారు. దీప ప్రకరణంలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, చిత్రదీప ప్రకరణం మాట్లాడుతున్నాం అనమాట. చిత్రదీప ప్రకరణం అంటే అంతా చిత్రమే. ఎంత వండర్ఫుల్గా ఉండిందంటే ఆల్మోస్ట్ అసలు మనం ఈ ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఫిలాసఫీ అంతా ఎలా డెవలప్ అయింది, అసలు సిద్ధాంతం అంటే ఏంటి, మీమాంస అంటే ఏంటి, తార్కికం అంటే ఏంటి అంటే అంత లాజిక్. తర్వాత అట్లాగే ఇంకొకటి ఏం చెప్తారు, హ్యూమనిజం అంటే ఏంటి, నాస్తికవాదం లాంటివి అన్ని వాదాలు కూడా ఈ భగవతత్వవాదాల్లో వచ్చాయి అని చెప్పారు. ఎన్ని డౌట్స్కి క్లియర్ అవుతున్నాయి అంటే చెప్పలేము. ఎన్ని జన్మల రుణం తీర్చుకోవాలో అయితే అర్థం కానంత కంఫర్టబుల్గా చెప్తున్నారు. మీరు కూడా వీలైతే పంచదశ పుస్తకం చదవండి, లేకపోతే ఎవరు మహానుభావులు చెప్పిన ఎవరైనా కూడా ఏ భాష అయితే ఆ భాషలో వినండి, నచ్చిన భాషలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఏం చెప్తున్నారు, ఒక్కొక్క తత్వాన్ని డిస్కస్ చేస్తూ వచ్చారు కదా. నిన్నేం చెప్పాడు చారువాకుడు వాళ్ళు ఏం చెప్పారు, భౌతికవాదం చెప్పారు. ఉన్నది ఒకటే శరీరం, ఈ శరీరానికి సంబంధించి జన్మలు లేవు, పునర్జన్మలు లేవు, గొంగులు లేవు, హాయిగా అనుభవించేసేయటము, దాటిపోవటం అన్నట్టు చారువాకుడు చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటి, పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అని మాట్లాడుకున్నాం కదా. పూర్వ మీమాంస ఎంతసేపటికి ఏంటి, కర్మకాండకి ప్రిఫరెన్స్ ఇచ్చి, అంటే మనం పుణ్యం చేయడము, దానికి సంబంధించిందేమో స్వర్గము, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ మంచి జన్మ వస్తే పుణ్యం చేయడం, అక్కడికి ఇక్కడ తిరగడం. ఆత్మ అనేది ఏంటి అంటే దానికి ఏమీ రూపం లేదు, కాకపోతే ఏంటంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళగలిగిన శక్తి ఉన్నది అని చెప్తూ ఆనందమయ కోసమే ఆత్మ అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఆనందమయ కోసమే అంటే ఏంటి, సృష్టి మొదలైన తర్వాత అంత ఆనందం కోసమే కదా, ఆ ఆనందమయ కోసమే ఆత్మను ఆయన చెప్తే, మళ్ళీ అదే దాంట్లో ఇంకొక వాదంలో ఆయన ఏం చెప్పాడు, కాదు రూపం ఉన్నది, ఏది చైతన్యానికి అదే ఆత్మకి రూపం ఉన్నది అని. అంటే ఏమైనా సరే అల్టిమేట్ ఏంటి, ద్వైతం అంటే ఏంటి, ఎక్కడ కూడా ఇక్కడ పరమాత్మకు సంబంధించింది కానీ ప్రత్యేగాత్మకు సంబంధించిన విషయానికి కానీ వెళ్ళాల, ఓన్లీ జీవత్వానికి సంబంధించిన విషయమే చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు, బౌద్ధులు వచ్చారు. బౌద్ధుల్లో కూడా 2 మతాలు ఉన్నాయి, హీనయానం ఉంది, మహాయానం ఉంది. ఒకళ్ళు ఏమన్నారు, జ్ఞానము అంటే విజ్ఞానం, బుద్ధి వరకే ఆత్మ, ఆ తత్వం ఇంకోటి, అంతకంటే బుద్ధిని మించి ఇంకేమీ లేదు, అందుకని వాళ్ళు బౌద్ధం గురించి అన్నట్టు మాట్లాడతారు. లాస్ట్లో ఇంకొక వాదం వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ ఏమీ లేదు, అంతదంతా శూన్యం, భగవంతుడు లేడు, చూసింది లేదు, పెట్టింది లేదు అన్నట్టు బుద్ధిజం మాట్లాడారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, జైనులు వచ్చారు. జైనులు అంటే బుద్ధుడి కంటే ముందు వాళ్ళే, కానీ జైనులు కూడా అంతే. అంటే ఏంటి, శరీరానికి సంబంధించిన విషయమే తప్ప ఎక్కడో ఏదో ఉంది, దాన్ని మనం దీన్ని బయటికి తీసుకొస్తాము అన్నంత దూరం వెళ్ళాల. ఇది వీటన్నిటికీ కారణం ఏంటి, అందరూ కూడా ఏం సాధన చేసి కనుక్కుందామని ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ మనసును దాటి వెళ్ళలే. అంతే కదా, మనసు, శరీరం, ప్రాణం ఈ 3 మీదనే పెట్టుకుంటూ అసలు వీళ్ళు ఆత్మ అంటున్నారు కదా, శరీరంలో ఎక్కడుంది, ఇట్లా ఉందా అట్లా ఉందా అనేటి వాటి మీదనే చేశారు అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, ఇంకా కపిలుడు సాంఖ్యయోగం చాలా ప్రామినెన్స్ ఉన్నది అనమాట. ఇప్పుడు ఈవెన్ భగవద్గీతలో కూడా ప్రాబబ్లీ 2nd చాప్టర్ అనుకుంటా సాంఖ్యం అనమాట. వండర్ఫుల్గా చెప్పున్నారు ఆయన. ఏం చెప్పాడు, కాకపోతే ఇక్కడ ఈయన చెప్పింది ఎవరు, కపిలుడు చెప్పాడంటారు. కపిలుడు ఎక్కడ కూడా ఇక్కడ పరమాత్మ గిరమాత్మ అనే పదం ఆయన కూడా వాడాలి. ఆయన ఏమన్నాడు, అన్ని జీవుడే నిస్సంగం, జీవుడికి ఏమంటాం, జీవుడే స్వచ్ఛం అన్నట్టు ఆయన కూడా చెప్పాడు. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారు, ఈశ్వరుడు అనే పదం ఏమి కపిలుడు వాడల్లా, కాకపోతే ప్రకృతి, ఇంటలెక్ట్, మనస్సు, ఇంద్రియాలు,
అదే పంచభూతాలు, ఇంద్రియాలు అని ఆ పాయింట్‌లో ఆయన చెప్పుకుంటూ కపిలుడు వెళ్ళారు. కాకపోతే కపిలుడు కూడా అద్వైతం కాదు. కాకపోతే ఈయన ఇంకొక వాదం ఏం చెప్పాడు? కారణం, కార్యం అన్నట్టు చెప్పాడు. ఏదో ఇప్పుడు ఇదంతా వచ్చింది అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. దానివల్లనే అసలేమీ లేకుండా ఉండుండకపోవచ్చు. ఆ కారణం వల్లనే ఈ కార్యం రావడం జరుగుతుంది అనే పదం ఒకటి చెప్పాడు. తర్వాత ఇంకొక చెప్పిన ఆయన వండర్‌ఫుల్ థియరీ ఏందంటే ఆయనది ఎవల్యూటరీ థియరీ చెప్పారు. అంతే కదా, కారణం ఉండుంటుంది, తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ డెవలప్ అయింది, అట్లా మళ్ళీ వచ్చింది అనే సిద్ధాంతం మీద కపిల సిద్ధాంతం చెప్పారు. కపిలుడు చెప్పింది కూడా యోగమే, సాంఖ్య యోగం అని అంటారు. ఆ తర్వాత వచ్చినవాడు పతంజలి. పతంజలి ఏం చెప్తాడు? పతంజలికి కపిలుడికి తేడా ఏంటి? కపిలుడు వచ్చేసేసి ప్రకృతి వాడాడు కానీ, ప్రకృతి పురుషుడని వాడాడు కానీ ఈశ్వరుడు అనే పదం వాడలేదు, పరమాత్మ అనే పదం కూడా ఎక్కడ వాడలేదు. ఆ తర్వాత 24 తత్వాలు ఉన్నాయని చెప్పాడు. అదే పంచభూతాలు, మన మన 5 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు అని అవి చెప్పడం ఆయన జరిగింది. తర్వాత ఇవల్యూటరీ థియరీ చెప్పాడు, కారణం ఉంటుందని ఆ సిద్ధాంతం మీద ఆయన వెళ్ళాడు. తర్వాత అది కూడా యోగమే, అంటే సాంఖ్య యోగమే. తర్వాత అట్లాగే ఆయన తర్వాత వచ్చిన పతంజలి యోగానికి కపిల యోగానికి తేడా అయింది. పతంజలి ఏం వాడాడు? ప్రకృతిని వాడలా పతంజలి వాడింది అంటే ఈశ్వరుడు అని వాడాడు. ఇక్కడ కపిలుడు ఏం వాడాడు? ప్రకృతి ప్రధాన అని ఏదో వాడినట్టున్నారు. ఇక్కడ వచ్చి మనకు పతంజలి ఏం వాడాడు? ఈశ్వరుడని వాడాడనమాట. అంటే అన్నిటికీ మూలం ఈశ్వరుడే, ఆయనే క్రియేటరు, ఆయనే చేశాడు అని అంటాడు. సో అయితే బాగానే ఉందాయా, క్రియేటర్ ఆయనే చేశాడు. మరి ఇప్పుడు ఈ పాపపుణ్యాలు, మరి ఈ బాధ, దుఃఖం, ఈ జీవుడు ఇదంతా అనుభవించేది ఎవరు అంటే ఆ విషయాన్ని పెద్దగా ఆయన ఏమి ఆన్సర్స్ ఇవ్వలేదు. కానీ ఏమైనా అల్టిమేట్ ఏంటి? ఈశ్వరుడే సృష్టి చేశాడు, ఈశ్వరుడే డిజాల్వ్ చేశాడు అన్నట్టు ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకొక వాదం ఏంటి? తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకా ఏం చెప్తున్నారు? సరే, ఇంకప్పుడు హిరణ్యగర్భ అని ఒకటి చెప్తున్నాడు. హిరణ్యగర్భ అంటే ఏంటి? అంటే దేహం లేదు, ఏమేమి ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, ప్రకృతి, ఆ తర్వాత ఏంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, ఈ 3 ఉన్నాయి. ఈ 3 అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ వస్తుందన్నట్టు చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్క ఇది మొత్తం టోటల్గా ఏంటంటే ఆ మహానుభావుడు ఎంత చక్కగా డిస్కస్ చేస్తూ చెప్తున్నారంటే ఎన్నో మనకు అంతే కదా, గుణాలు ఉన్నాయి, గుణాలకు సంబంధించింది చెప్పింది సాంఖ్యవాదంలోనే, లేదా అంతకుముందు లేవు. ప్రకృతి గుణాలు అన్నిటికీ మూలం రజోగుణాలు, ఈ 3 గుణాలే. ఈ 3 గుణాల వల్లనే జీవుడు ఇలా ప్రవర్తిస్తాడు. అంటే ఏంటి? ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిందంటే ఎంతసేపటికి ఏంటి? రావడం పోవడము జీవత్వానికి సంబంధించేంత తప్ప భగవతత్వానికి సంబంధించి, అదే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాము, మన విద్యారణ్యుల వారు చెప్పింది ప్రత్యేగాత్మ, పరమాత్మ, జీవాత్మ, ఈ 3 అంటే ఏంటి? పరమాత్మ తత్వంగా కనుక మనం చూడగలిగినప్పుడు ప్రత్యేగాత్మ లేదు, జీవాత్మ లేదు. అంటే దృష్టి మార్చుకుంటే నువ్వు ఏది చూస్తే అదే కనపడుతుంది. మరి మిగిలిన కనపడుతున్నదంతా ఏంటి? కనపడుతున్నట్టు కనపడుతున్నది కానీ అదంతా ఏమీ లేదు. దాన్ని వాళ్ళు ఆభాస అన్నారు. ఆభాస అంటే ఏంటి? ఉన్నది ఒకటే పరమాత్మతత్వం. పరమాత్మతత్వం కానిదంతా కూడా నీకు ఉన్నట్టు కనపడుతుంది తప్ప అదేమీ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగారు. అలా అటువంటి విషయాలు ఏవి కూడా ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పలేదు. అంటే ఒక్కొక్కరు వాళ్ళు శరీరం మీద కొంతమంది, మనసు మీద కొంతమంది, బుద్ధి మీద కొంతమంది, జ్ఞానం మీద కొంతమంది, ఆనందం వీటి మీద మాత్రమే ఫోకస్ చేశారు. కాకపోతే ఇవన్నీ కూడా అందువల్ల వీటినన్నిటిని ఏమన్నారు? మీమాంస అని అన్నారు. మీమాంస అంటే ఏంటి? ఒక సిద్ధాంతానికి కన్క్లూషన్ కనుక రాకపోతే మీమాంస కిందకి వస్తుంది. ఇప్పుడు అద్వైతవాదం ఒకటి ఏంటి? అది కన్క్లూషన్కి వచ్చేసింది, ఏం లేదు, అంతే, ఉన్నదంటే ఉన్నది, అది నీకే తెలుసు, అది అల్టిమేట్ ఏంటంటే నువ్వే దృష్టితో చూస్తే అదే చూస్తావు, నువ్వే చివరికి పరమాత్మ అన్నట్టు దాన్ని కన్క్లూడ్ చేసింది అద్వైతవాదం అనమాట. ఇప్పుడు మిగిలిన ఎందుకు కన్క్లూడ్ చేయలేదు అంటే ఎక్కడొక్కడ క్వశ్చన్స్ ఆన్సర్లు మిగిలిపోయాయి, అంతే కదా. ఇప్పుడు ఎవరు మరి జీవుడే నిస్సంగుడు అన్నీ ఉంటే మరి కష్టం సుఖం అనుభవిస్తున్నది ఎవడు? ప్రకృతి అనుభవిస్తున్నదా? ప్రకృతికి ఏం అవసరం? ప్రకృతి అనుభవిస్తుందో లేదో మనకు తెలియదు కదా అని కపిలుడి దాంట్లో ఆన్సర్ రాల. ఇప్పుడు మన పతంజలి ఏమంటాడు? అంతా ఈశ్వరుడే అంటాడు. మరి ఈశ్వరుడు ఉన్నప్పుడు మరి క్రియేటర్ తయారు చేస్తున్నాడు అంటే ఆయన ఏమంటారు దాన్ని? సాకారం అయిపోయినాడు కదా. సాకారం అయిపోయినప్పుడు మరి అప్పుడు మంచి చెడు అన్నీ ఆలోచించి చూస్తే మనిషికి దేవుడికి డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు పరమాత్మ అంటే ఎవరు? సత్ అంటే ఎవరు? తర్వాత రూపం లేదు, మొత్తము నిరాకారంగా ఆక్రమించుకున్నవాడు, ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తి, నిరాకారం యొక్క జ్ఞానము, అవి ఉన్నప్పుడు నీకు అది మంచి ఇది చెడు అని ఏమి ఉండదు కదా. ఒక సృష్టి వ్యక్తం అవుతామంటే వ్యక్తం అవుతుంది, దానికి మంచి చెడులు, బాధ్యత, కర్మ, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించినవి అనుభవిస్తారు.
వాళ్ళు ఉంటే. లేదు నేను లేను, నేను అసలు జీవున్నే కాదు, నేనే పరమాత్మ అనుకుంటే ఇక అనుభవిస్తామనేటువంటి ప్రసక్తే లేదు. అట్లా ఏంటి వీళ్ళొక సిద్ధాంతాన్ని వాళ్ళు స్టాంప్ వేసి ఇంతే అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ పతంజలి చెప్పిన యోగ సూత్రాల్లో కానీ, సాంఖ్యుడు చెప్పిన దాంట్లో కానీ, బుద్ధుడు చెప్పిన దాంట్లో కానీ, జనులు చెప్పిన దాంట్లో కానీ, అట్లాగే ఎవరు చెప్పిన దాంట్లో కూడా కన్క్లూజన్ లేదు. కాబట్టి ఇదంతా మీమాంస, దీని గురించి తర్కం జరుగుతుంది అనే పాయింట్ మీద ఈయన చెప్పటం జరిగింది. అట్లా ఇంకా చాలా అంటే ఇప్పటికిప్పుడు జస్ట్ మొదలైంది ఈ చిత్రదీప ప్రకరణం కూడా. నాకు తెలిసి ఇంకా ఒక 10-12 టాపిక్స్ నడవచ్చేమో అని అనిపిస్తోంది. కాకపోతే ఈయన ఏం చెప్తాడంటే చివరికి ఆ ఒరిజినల్గా ఉంది తత్వశాస్త్రం. తత్వం అంటే ఏంటి? భగవంతుడికి నామం లేదు, రూపం లేదు అంటే అర్థం ఏంటి? భగవంతుడు అనేది ఒక తత్వం. ఈ తత్వాన్ని మన వాళ్ళు ఏం చేశారు? దాన్ని రిలిజియన్గా సృష్టించేశారు. అంతే కదా? మతం అంతే కదా. క్రిస్టియానిటీ ఒక మతం, హిందువులది ఒక మతం, ముస్లిమ్స్ది ఒక మతం. అల్టిమేట్గా అందరు చెప్పేది ఏంటి? భగవతత్వం అనేది ఉన్నదనే చెప్తున్నారు. క్రిస్టియానిటీలో కూడా విగ్రహారాధన ఏమి వాళ్ళు పాత నిబంధనలలో చెప్పలే. అట్లాగే ముస్లిమ్స్ ఖురాన్లో కూడా వాళ్ళకు కూడా విగ్రహారాధన లేదు. వాళ్ళు కూడా అల్లాయే దేవుడు అంటాడు. కాకపోతే వీళ్ళు ఎక్కడ ఆన్సర్ ఇవ్వడంలో దెబ్బతిన్నారు? మరి ఒక అల్లా మొత్తం సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడంతా వ్యాపించినప్పుడు మనలో ఉండడా? మనలో కూడా అదే కదా. ఆ పాయింట్ని వాళ్ళు మిస్ చేస్తారు. అది అంటే ఏంటి? రిలిజియన్ అనేది ఏంటి? ఫస్ట్ ఫిలాసఫీ. తత్వం వచ్చేసి ఆ తత్వాన్ని తీసుకొచ్చి ఎవరి రిలిజియన్కి, ఎవరి తత్వానికి ఫిలాసఫీ రిలిజియన్ తీసుకొచ్చి పెట్టేసుకున్నారు. ఈ రిలిజియన్ తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది? రిలిజియన్ వచ్చిన తర్వాత రిలిజియన్ గమ్మును కూర్చొని ఊరుకుంటుందా? ఆ మతంలో ఈ మతంలో ఏం చేసేదని ఉండకుండా ఉండదు కదా. రిలిజియన్ వచ్చిన తర్వాత దానికి ఏమొస్తుంది అంటే రిచువలిస్టిక్ వస్తుంది. అంటే కర్మకాండ వస్తుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళు వెళ్తారు, కళ్ళు మూసుకొని ఏదో చేస్తారు, వీళ్ళు వెళ్తారు కళ్ళు మూసుకొని ఏదో మంత్రాలు చదువుతారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఏదో పూజలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. రిచువల్స్ అంటే ఒక కర్మకాండ, ఒక ప్రొసీజర్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది? మెటీరియలిస్టిక్ వచ్చింది. అంటే ఉన్న ఒరిజినల్ తత్వం అంతా భగవతత్వం అనేటువంటి తత్వం డైల్యూట్ అయ్యి రిలిజియన్ అయ్యి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ మూడోది ఏంటి? దాన్ని మళ్ళీ రిచువల్స్ ఇప్పుడు ఆయన కాళ్ళు గీళ్ళు అవన్నీ విగ్రహానికి అవన్నీ ఏముంటాయి? విగ్రహం అనేది ఒక శక్తే కదా, మనం ఇచ్చిన శక్తే కదా, భగవత్ శక్తే కదా. కానీ మళ్ళీ బట్టలు గిట్టలు అన్నీ మనమైతే ఏం చేస్తామో మామూలు సాధారణ మానవుడు అన్నీ కూడా ఆ విగ్రహానికి ఆపాదించి నాలుగోది దాన్ని ఏం చేశారు? మెటీరియలైజ్ చేసేసారు. అంతే కదా. ఎక్స్టర్నల్ అంతా మెటీరియల్, ఏం పోతే ఏమొస్తే వస్తుంది అనేటువంటి తత్వాన్ని ఫిలాసఫీ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇట్లా ఏ ఫిలాసఫీని ఎట్లా వీళ్ళు ఎక్స్పాండ్ చేశారని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్స్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం క్రిస్టియానిటీ అవన్నీ కూడా 2000 సంవత్సరాలకు ముందే కదా. ఇప్పుడు మన విద్యారణ్య స్వామివారు వచ్చింది 8 అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల నాడంటే ఇవి 1000 కంటే ముందు నుంచే ఈ మతాలన్నీ వచ్చున్నాయి కదా. ఇప్పుడు కృష్ణుడు చెప్పినప్పుడు కపిలుడు సిద్ధాంతం కానీ అదంతా ఆల్మోస్ట్ భగవద్గీత ఆ టైంలో ఉన్నప్పుడే రాయడం జరిగింది. అంటే కొన్ని వేల సంవత్సరాల నాటి నుంచి వస్తున్నటువంటిదంతా కూడా ఈయన డిస్కస్ చేశారు. దీనికి కూడా కారణం ఏంటి? అన్నీ అభివృద్ధి చెందుతున్నట్టే మనిషికి ఎప్పుడైతే మనసు పెరిగిందో, ఆ మనసు నుంచి ఎప్పుడైతే మరణం చూడటం సంభవించిందో అప్పటి నుంచి అసలు ఏంటి, దేవుడు ఏంటి, పూజ ఏంటి అని మొదలుపెట్టి పంచభూతాలన్నిటికీ పూజలు చేయడం మొదలుపెట్టి ఆ భయానికి తీసుకొచ్చి ఒక ఆధారం తీసుకొచ్చి పెట్టుకున్నారు. అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ నేను ఈ పూజ చేస్తే నాకు ఇక్కడ జరుగుతుంది అని. ఈ ఆధారం పెట్టుకుందంతా ఎవరు? మనసు. కానీ ఒరిజినల్గా ఉందేంటి? మన మనసు కాదు, మన మనసును దాటినటువంటి జ్ఞానం. కానీ ఆ జ్ఞానాన్ని మర్చిపోయి ఏదో ఒక ఆధారం పెట్టుకోవాలి కాబట్టి ఆధారం పెట్టుకొని కొన్ని వేల సంవత్సరాల నుంచో లేదా కొన్ని వేల జన్మల నుంచో ఆ ఆధారం మీద పెట్టుకొని ఈ మనసు వరకే పరిమితమై అసలు జ్ఞానాన్ని అంతా మనం మర్చిపోయినాం. ఇప్పుడు ఈ మహానుభావుడు ఇదిగో ఇందులో ఇది చెప్పారు, ఇందులో ఇలా పరిణామం చెందింది, అల్టిమేట్ ఇది అని చెప్తూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏ సిద్ధాంతం విన్నప్పుడు ఆ సిద్ధాంతం వండర్ఫుల్గా ఉంది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కపిలుడు సాంఖ్యయోగం ఎక్కడో అంతకుముందు చదివినప్పుడు కూడా ఆయన చెప్పే 24 తత్వాలను గురించి చెప్పినప్పుడు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. కర్మేంద్రియాల 5, మన జ్ఞానేంద్రియాల 5, 10, పంచప్రాణాల 5, మనసు బుద్ధి చిత్తం చిత్తం, అదే అవి ఒక 4, అట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి ఒక్కో దాని తర్వాత చెప్పటం అదంతా చూస్తే అబ్బా ఎంత మేధా సంపత్తి ఎలా చెప్తున్నారు అనిపిస్తుంది. కాకపోతే ఈయన ఇంకా ముందుకెళ్ళి అవన్నీ కూడా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అవన్నీ ఎంతవరకు కరెక్ట్ కాదు, మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఇంకా చాలా ఉంది. ఇంకా వేరే ఏమి డిస్కస్ చేస్తారో నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. నమస్తే.